బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు కోల్కతాలో అమిత్ షా నేతృత్వంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. బెంగాల్ బీజేపీ పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపికయ్యారు. దీంతో శుక్రవారం సాయంత్రం కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించేందుకు నేతలు ఏర్పాటు ముమ్మరం చేశారు. తొలుత బీజేపీ శాసనసభాపక్ష నేతలను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, దిలీప్ జోషి ఉన్నారు. బెంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలని బీజేపీ అధిష్టానం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని మహిళలకు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో మహిళలను సీఎంగా ప్రకటించాలని ప్రయత్నిస్తే రేసులో అగ్నిమిత్ర పాలున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీకి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తే అగ్నిమిత్ర పాల్ ఆ రోల్ ప్లే చేసే అవకాశం ఉందని బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన అగ్నిమిత్ర పాల్ 2019 నుంచి 2024 వరకు ఎంపీగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ్ నుంచి పోటీ చేసి గెలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే మే 9వ తేదీన బ్రిగేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమీక్ భట్టాచార్య తెలిపారు. బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలతో మమతా బెనర్జీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ కావడం ప్రాధాన్యత నెలకొంది. 100 అసెంబ్లీ స్థానాల్లో అవకతవకలు జరిగాయని, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యరంటూ టీఎంసీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి మమతా బెనర్జీని తరిమికొట్టారని, బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ సువేందు అధికారి తెలిపారు. 355 शेल्टर हाउस देश के अंदर, राज्य के अंदर सेफ जोन बनाना पड़ा. आप मेरा साथ टीएमसी का ऑफिस में चलिए. పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్గా మారకుండా తాము కాపాడామంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. టీఎంసీ పాలనలో 300 నుంచి 400 మంది హిందూ సోదరులను హతమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వారి త్యాగాలకు గుర్తుగా దీపాలు వెలిగించిన వారి ఆత్మకు శాంతి కలిగించేలా చేయాలంటూ పిలుపునిచ్చారు. The morning feels different today. आजाद बंगाल में आप सबका स्वागत है. हमने पश्चिम बंगाल को बांग्लादेश बनने से पहले ही बचा लिया है. यहाँ के बंगाली हिंदू जाग गए. ऐसे बहुत सारे साथी हमारे थे पुराने जो आज हमारे बीच में नहीं है. लगभग 300 से 400 हिंदू भाइयों को मारा था ममता बनर्जी के कार्यकर्ताओं ने. అటు అసోంలో ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వశర్మ రాజీనామా చేశారు. త్వరలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి మరోసారి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు.